నాకు 100% అప్పిచ్చారు. నేను అవసరంలో ఉన్నప్పుడు నాకు ఖచ్చితంగా సహాయం చేసిన వ్యక్తి అని నేను చెప్పాను. సో, ఖచ్చితంగా నాకు సహాయం చేశారు. దానికి నేను తిరిగిచ్చేయాలనే ఒక మూడ్‌లో అయితే అప్పుడు లేను. నేనే ఒకటే అనుకున్నాను. నా స్టూడియోకి పిలిపిచ్చి, నా స్టూడియోకి వస్తాడు గదా! ఓపెనింగ్ పిలిస్తే వస్తాడు. నా కోసం వస్తాడు. సరే వచ్చినప్పుడు అప్పుడు సర్‌ప్రైజ్‌గా తనకి ఒక చైన్ ఇద్దాము. సో, దానికి ఒక లాకెట్ అయితే తయారు చేద్దాం. చైనేమో ఆయన మనీతో, లాకెట్ ఏమో నా మనీతో. సో, అది ఒక డాలర్ టైప్‌లో అట్లా ఒక డిజైన్ గూడా అనుకున్నాం. సో, అట్లా ఒక డాలర్ అదంతా ఏసి మనోడు చేసి మన స్టాఫ్ అందరం ముందు చాలా చక్కగా చేద్దాం. వీడియో గూడా పెట్టుకోవచ్చు బావుంటది అని అనుకున్నా నేను. 2,00,000 లేక ప్రసాద్ ఏమి ఇబ్బంది పడతాడని జెప్పి నేను అనుకోలేదు. సో, ఇచ్చే టైంకి ఇద్దాము. సో, డబ్బులిచ్చినా తీసుకునే వ్యక్తి గాదు అని చెప్పి నేను నమ్మాను. కానీ తను అదే విషయాన్ని తన మీదకొచ్చినప్పుడు వీడియోలో చూపిచ్చి హైలైట్ చేశాడు. సో, దాన్ని మీరందరూ ఇది చేశారు. ఓకే. నో ప్రాబ్లమ్. సో, నేనైతే ఏం బాధపడట్లేదు. తీసుకున్న మాటైతే వాస్తవం. సో, తప్పు నాదే గాబట్టి ఇక్కడ ఎక్కువ శాతం తప్పు నాదే ఉంది గాబట్టి నేనే తప్పుని తీసుకుంటున్నాను. నన్ను క్షమించండి దయచేసి.